కథానందలహరి మిత్రులకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కవిత ప్రేరణ. రచన, సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. జీవితంలో మంచి, చెడు, దుఃఖం, సుఖం అన్నిటినీ ఆహ్వానించి ఆస్వాదించటం నేర్చుకో. కొత్తలో కొంత భయం, జంకు కనిపిస్తుంది. నమ్మకంతో అన్వేషిస్తే విజయం వెతుక్కొస్తుంది. అంతరాత్మ ప్రబోధంతో పైకి ఉబికే మానవుని అంతర్గత ప్రేరణలే జీవితానికి మార్గదర్శి. ప్రేరణలో విజయం అన్నది పాత తరం నుండి నీవు పొందటం కాదు, నీ ముందున్న కొత్త తరానికి ఇవ్వటంలో ఉంది. గెలుపు ఓటములు మారటమే మానవ జీవితం. బాస్కెట్లో బాల్ పడితే విజయం, ప్యాకెట్లో స్ట్రైకర్ పడితే అపజయం. క్రికెట్ ఆటలో బంతి ఎల్లలు దాటితే గెలుపు, ఫుట్బాల్ ఆటలో ఎల్లలు దాటితే ఓటమి. బాస్కెట్లో బాల్ పడితే విజయం, ప్యాకెట్లో స్ట్రైకర్ పడితే అపజయం. క్రికెట్ ఆటలో బంతి ఎల్లలు దాటితే గెలుపు, ఫుట్బాల్ ఆటలో ఎల్లలు దాటితే ఓటమి. గెలుపు ఓటములు మారటమే మానవ జీవితం. నిరాశ నిస్పృహతో కన్నా చిరునవ్వుతో చేసే ఏ పనైనా విజయానికి వేస్తుంది పూల సోపానం. నిగూఢ నిక్షిప్త లక్ష్య సాధనలకు పట్టు విడువని స్థైర్యం తోడు ఉంటుంది. విజయానికి సన్నిహిత స్నేహం క్రమశిక్షణ, అపజయానికి మిత్రత్వం సోమరితనం. మంచి అలవాట్లు, సహకారాత్మక భావనలే విజయాలు. అనుభవసార చెడు అలవాట్లను గెలవటమే విజయం. సంతోషము, విజయము ఇతరులతో పంచుకుంటే రెండింతలు రెట్టింపై ఉత్సాహాన్ని పెంచుతుంది. జీవితాశయం నెరవేర్చుకోవాలంటే పెంపొందించే ప్రణాళికలు, అమలుపరిచే పద్ధతిలో ఉంటుంది విజయం. నమస్కారం.